హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 22న పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎక్కడ మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అటు ప్రజలు ఈ ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, మరో వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వర్షాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 22వ తారీఖున మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేపీ బలపడి సెప్టెంబర్ 27వ తారీఖు కల్లా తీరానికి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కోస్తాంధ్రలోని ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే ఇది తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ తుఫాను రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపుతుందో అనే దానిపై మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం అటు ఒరిస్సాను దాటి ఛత్తీస్గఢ్లో అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి అక్కడక్కడ 30 నుండి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే వర్షాలు వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వారం తర్వాత ఒక భారీ తుఫాన్ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో అటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మరో 24 గంటల పాటు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా, రాయలసీమ, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ జిల్లాలైన తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 22న ఏర్పడు భారీ అల్పపీడనం తుఫానుగా మారి కోస్తాంధ్రలో ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తుగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి నదిలో మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు, మరో 2 రోజుల పాటు పైనుంచి వరద కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, మరో వారం రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు తప్ప ఎక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెలాఖరికి లానినా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే 2-3 నెలలు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.